ఈ మధ్య కొంచెం ఏడుస్తారంట వర్షిప్ కాన్ఫరెన్స్, రిపెంట్ కాన్ఫరెన్స్ తర్వాత. అన్న ఏడుస్తాడు, ఇంకా ఆడన్న వర్షిప్ కాన్ఫరెన్స్ వస్తుంది, చచ్చిపోవాలి గుండె అయ్యన్న. సింపుల్. ఎవరిని మహింపరుస్తానికి చేస్తావు? దెయ్యానికి మండుతుంది. ఎన్ని వేల మంది రక్షించబడ్డారు, ఎన్ని వేల మంది సాక్ష్యాలు తెలియజేశారు, ఎన్ని వేల మంది డాన్సులు వేసుకున్నారండి. నేను నవ్వుతా. 10.5 hours మీటింగ్ జరిగింది. 9.5 hours ఆఫ్ రిపెంటెన్స్, ప్రేయర్, క్రయింగ్, రెనౌన్సింగ్ వర్డ్. ఇంక వెళ్ళిపోయే ముందు సంతోషంగా దేవుడిచ్చిన జయానికి గంతులు వేసుకుని పోతే తప్పు నాది కాదు. నేను ఎవడన్నా డాన్స్ చేయనా? ఎగరడ్రా అన్నానా? నా అప్పటికి అన్నాను, దేవుడు చేసిన కార్యాలు అనుభవించినోడు ఎట్లా ఓర్కొండగలుగుతాడు? పాప భారం తొలగిపోయిన తర్వాత రక్షణ ఆనందం కలిగినోడు ఎట్లా మౌనం ఉండగలుగుతాడు? అయినా చివరికి దేవుని సన్నిధిలో ఆనందం గంతులు వేస్తాం అంటే మేము లైవ్లో పెద్ద ఏం ఫుటేజ్ చేయలే. తప్పు వచ్చిన ప్రజలతో ఉందిలే. వారి కన్నీటి ప్రార్థనలు వారి వీడియోలు తీసి అప్లోడ్ చేయలే. చేసి ఉంటే బాగుంటుంది. కన్నీటి ప్రార్థనలు ఏడ్చేస్తారు. కన్నీరు లేని వ్యక్తి ఉన్నాడు అక్కడ. అందరు కన్నీరులో చోక్ అయిపోయారు. ఆమేన్.